యువగలం పేరిట లోకేష్ చేసిన యాత్ర అసలు పాదయాత్రే కాదంటున్నారు రాజమండ్రి వాసులు. ఆయన తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీ వెళ్లటం, రాజమండ్రి రావటం అంశాలన్నీ కలిపేసుకుని పాదయాత్ర చేశానని లోకేష్ భావిస్తున్నారేమోనని అంటున్నారు. అసలు ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా అన్ని ఎర్ర బస్సులోకి ఎక్కిస్తానని చెప్పటానికే పాదయాత్ర సరిపోయిందంటున్నారు. ఇదో విహారయాత్ర మినహా పాదయాత్ర కాదంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పాదయాత్ర పూర్తయిన సందర్భంగా భారీ సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏదో రకంగా జాకీలు ఎత్తి లోకేష్ నాయకుడిగా మారుద్దామని ఆలోచన ఉందన్న విషయాన్ని అందరూ చెప్తున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి వాసులు ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి చూద్దాం. సార్ చెప్పండి, లోకేష్ పెద్ద నాయకుడి కింద చూపించాలని తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుంది. ఈ యోగం అద్భుతంగా సక్సెస్ అయిందంట. అసలు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇక్కడ జరిగింది కదా, ఎలా జరిగినట్టు ఇక్కడ? లోకేష్ పాదయాత్ర అంటే అది ఏదో సరదాగా, అతను ఇక్కడ ఫారెన్లో చదివాడు, తర్వాత హైదరాబాద్లో ఉన్నాడు. ఇతను పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో మంచి ఎలాంటి మెసేజ్ ఇస్తాడంటే మేము అనుకున్నాం యూత్ అంటే మంచి మెసేజ్లు ఇస్తాడని. కానీ ఎవరికి ఎంతమంది కేసులు ఎక్కువ ఉంటే వాడికి పదవులు ఇస్తాను అంటే 21 మంది ఏమైనా కేసులు పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తా అంటే యూత్కి ఎటువైపు తీసుకెళ్తున్నాడో అర్థం అవట్లా. అంటే యూత్ మరి ఆ మాటలకు అట్రాక్ట్ అయిపోయి అలా అసలు ఆ మాటలకి అట్రాక్ట్ అయిపోయి యూత్ మరి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? రాత్రి పాదయాత్ర, నల్ల పాదయాత్ర ప్రజల కోసం చేసిన పాదయాత్ర కాదు. అతను ఒక నాయకుడికి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి జాకీలు పెట్టారు. అంటే వాళ్ళ సొంత పైకి ఎత్తడానికి ఎంత పైకి ఎత్తినా అతను బుల్డోజర్లా ఉన్నాడు, లెగడం కూడా. ఎందుకంటే అతను ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఫోకస్ అవుతాడు. కానీ అది కాదు కదా. ఎర్ర డైరీ మాట్లాడుతున్నాను, ఎర్ర డైరీలు రాస్తున్నాను, ఏంటి ఎర్ర డైరీలు రాయడం పెట్టి కేసులు రాయడం అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాడు? లోకేష్ పాదయాత్ర మొత్తం ఏ రకంగా సాగిందనే విషయాన్ని చెప్తాను. మీరు చెప్పండి, ఎలా జరిగింది అనుకుంటా లోకేష్ పాదయాత్ర? అసలు అది పాదయాత్ర అనుకోండి, అది పాదయాత్ర కాదు, అది విహారయాత్ర. ఏదో సరదాగా తిరిగినట్టు జరిగింది. అది ఏదో మొదలు పెట్టారు, 10 రోజులు ఏదో అట్టహాసంగా మొదలు పెట్టారు, దాని తర్వాత చేశారు దాని తర్వాత ఇంకో 10 రోజులు ఆపేశారు, దాని మళ్ళీ మొదలు పెట్టారు, మళ్ళీ ఆపేశారు. దాని నాన్న జైలుకి వెళ్ళాలన్నారు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో వచ్చిందన్నారు. అలా బ్రేకులు తీసుకోవడం ఏంటి? బ్రేకులు తీసుకునేది కాదు కదా. పోలే తీసుకున్నాడు, వచ్చాడు. ఏంటి ప్రొద్దునే లేదంటే సెల్ఫీ అంట. సెల్ఫీ ఏంటండి? నేను తీసుకోలేనా సెల్ఫీ? ఏదైనా వెళ్తే ప్రజల సమస్యల దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ఏంటమ్మా అని చూడాలి, ఇది వేయాలా లేదా ఏం కావాలని. అది లేదు. ఢిల్లీలో పాదయాత్ర చేశాడు. ఎవరి దగ్గర? మోడీ వాళ్ళ దగ్గర కలుద్దాము, అమిత్ షా కలుద్దాము, వాళ్ళ దగ్గర పాదయాత్ర చేశారు. అవన్నీ కలిపి పాదయాత్ర మొదలెట్టారండి. ఆ మధ్యలో ఒక వారాహయాత్ర వచ్చిందండి, దత్తపుత్రులు కూడా వచ్చింది. మరి వాళ్ళకి సంబంధించే కదండి అది. ఆ యాత్ర కూడా కలుపుకున్నారండి. ఆ యాత్రలన్నీ కలుపుకొని ప్రజలను మానేశారండి. ఇప్పుడు ఇంతకే మా డాడీని తీసుకురావాలి, మేము ఎలా నిలబడాలి, ప్రజలకి సేవ చేయడం ఎలా ఆపాలన్నదే ప్రముఖ లక్ష్యంగా పెట్టుకున్నారండి మెయిన్. ఎందుకంటే జగన్ ఫాలో అయిపోతుంది, జగన్ కూడా ఫాలో అవుతుందండి వీళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతున్నారండి. ఎందుకంటే పాదయాత్ర అంటే బ్రాండ్ ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి బ్రాండ్. ఇది అయితే పాదయాత్ర కాదండి, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి గడిపే యాత్ర అండి అది. అసలు పాదయాత్ర కాదు. పాదయాత్ర అంటే ప్రజల కష్టాలు తెలుసుకుని చేసేది. అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్వహించారో దాన్ని పాదయాత్ర అంటారు తప్ప లోకేష్ చేసింది అసలు ఇటు పరిస్థితుల్లో పాదయాత్ర కాదన్న విషయాన్ని రాజమండ్రి వాసులు స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.